వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నారావణుడు ఎపిసోడ్ నెంబర్ 10. ఆఫీసర్స్ అరెస్ట్ దెమ్ అని గంభీరంగా వినిపించిన గొంతుకు అందరూ మార్క్ వైపు చూశారు. అప్పటికి షాహిర్ మార్క్ ఎవరో తెలియకపోవడంతో కోపంగా మారిపోయి సుల్తాన్ వైపు చూశాడు. హే, ఎవరు నువ్వు అని కోపంగా వినిపించిన గొంతుకు ఆఫీసర్స్ అని వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా అనడంతో హర్ష, రవి, రియా ముగ్గురు అలర్ట్ అవుతూ జీన్స్ అండ్ టక్తో చేతిలో గన్స్తో ముందుకు వచ్చి నిలబడ్డారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం మహిరవంతైంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మార్క్ అని కోపంగా లేచి తన వైపు చూసి అంటుంటే రియా అని కోపంగా అరిచాడు. ముందు తను మన కస్టడీలోకి తీసుకోండి అని కోపంగా వినిపించిన గొంతుకు ఎస్ సార్ అని తన చేతిలో ఉన్న హ్యాండ్ కప్స్ తీసి మహి చేతులకు వేసింది. ఎందుకు చేస్తున్నారో ఇలా అన్నీ అర్థం కాక అడుగుతుంటే పోలీసులతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అని కోపంగా వినిపించింది రియా గొంతు. పోలీసులా అని నమ్మలేక అడుగుతుంటే అదంతా అనవసరం రియా, నేను చెప్పినట్టు మీరు చేయండి. ఎస్ సార్ అని వెంటనే పోలీసులు యూనిఫామ్తో రావడం వెంటనే లేడీ పోలీసులకి మహిని అప్పగించింది రియా. ఏం జరుగుతుందో అయోమయంలో అర్థం కాక పోలీసులు రావడంతోనే ఒక్క క్షణం భయం పట్టుకుంది. కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోయాయి మహికి. వెంటనే పోలీసులు అని కొంచెం కదిమేసరికి అలానే ఏడుస్తూ వాళ్ళ వెంట వెళ్ళింది. మహి కనీసం ఏంటి అని కూడా తన నోటి నుంచి రాలేదు. హే మిస్టర్, తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇంతకీ మీరెవరు? వెంటనే రియా మాట్లాడుతూ ఐపీఎస్ మార్కండేయ మిమ్మల్ని అందరినీ కస్టడీలోకి తీసుకోమని మాకు నోటీసు వచ్చింది అని గంభీరంగా తన జేబులో నుండి నోటీస్ తీసి అహల్య గారి చేతిలో పెట్టింది. ఏం అర్థం కాకుండానే ఆ నోటీసుల వైపు చూస్తే మార్కండేయ పోలీస్ ఆఫీసర్ వీళ్ళతో మాటలు అనవసరం ప్రియా. వెంటనే రవి వైపు చూశాడు. అందరినీ అక్కడే ఉన్న సుల్తాన్తో సహా మొత్తం అందరినీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొని వెళ్ళాడు. మార్క్ పోలీసునా అని ప్రయత్నంగా తన నోటి నుంచి శూన్యంలోకి చూస్తూ నోట్లో అనుకున్న మహిని చూస్తే అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ ఐపీఎస్ మార్కండేయ గురించి కదమ్మా నువ్వు మాట్లాడుతుండేది అని అనడంతో ప్రయత్నంగా పోలీసుల వైపు చూసి మార్క్ పోలీసునా అని నమ్మలేక అడుగుతున్న తనని చూసి అప్పుడే హర్ష కూడా వాళ్ళ బండి ఎక్కడంతో ఆటోమేటిక్గా మహిరా వైపు చూశాడు. ఏంటి షాక్ అయ్యావా? నేను పోలీసులంటే తనకి ఎలా స్పందించాలో అర్థం కాక హర్ష వైపు చూసింది. మీరు పోలీసులు అని వణుకుతున్న గొంతుతో అంది. అవును అని గంభీరంగా వినిపించింది హర్ష గొంతు. మరి నా దగ్గర ఎందుకున్నారు? ఫస్ట్ నువ్వు నాకు ఎవరు తెలియదు మహి, కాకపోతే నేను ఎక్కడ చూసానని మాత్రం తెలిసింది. ఎక్కడని చూసినా నాకు మార్క్ ఫైల్లో కనిపించింది నీ ఫోటో. నాకేం అర్థం కావడం లేదు, నాకు కొంచెం క్లారిటీగా చెప్తారా ప్లీజ్ అని వణుకుతున్న గొంతుతో అంటుంటే ఒక్కసారిగా తనని చూసి తప్పకుండా చెప్తాను. మార్క్ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టులు ఇచ్చారు అని చెప్పడంతో డ్రైవర్ కూడా వాళ్ళ వైపు చూశాడు. నువ్వేం డ్రైవ్ చేయకుండా వినలేవా అని అనడంతో వెంటనే బండిని స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నాడు. అలాగే మా అందరికీ కూడా వైజాగ్లో పోస్ట్ పడింది. ఐపీఎస్ మార్కండేయ వైజాగ్లోనే తనకు పోస్ట్ పడితే ఆ రోజు 31st సెలబ్రేషన్స్కి మేము ఒక దగ్గర పార్టీ చేసుకుంటున్నాం. అప్పుడే డీజీపీ మనోహర్ దగ్గర నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే మరుసటి రోజు డీజీపీ గారిని కలిసాము. అప్పుడు నీ ఫైల్ నాకు ఇచ్చారు. నీ గురించి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు ఈ కేసులో ఎలా ఇరుక్కున్నావో, నీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోమని మమ్మల్ని అప్పటికి వరకు పోస్టులు ఇచ్చిన వాళ్ళు అండర్ కవర్ ఆపరేషన్ కింద మమ్మల్ని ఉంచేసి మీ వెనకే ఫాలో అవ్వమన్నారు. అప్పుడే మార్క్కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే డీజీపీ గారితో మాట్లాడుతూ ఎస్ సార్, మీరు చెప్పిన పని మేము చేస్తాం, కానీ ఆ అమ్మాయి బయట ఉంటే మా పని ఈజీగా అయిపోతుంది అని అనడంతో ఓకే, అమ్మాయికి బెయిల్ ఎయిర్పోర్ట్ నేను చేస్తాను. అది కూడా 1 year సరిపోతుంది కదా టైము. 6 months చాలు సార్. ఆ అమ్మాయిని వైజాగ్ తెప్పించండి. తన స్నేహితుడిగా నేను పరిచయం అవుతాను. తను వెనుక ఉండి నేను తెలుసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి, నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను అని స్ట్రిక్ట్గా చెప్పాడు మార్క్. నాకు తెలుసు మార్క్, నువ్వు ఈ కేసును సాల్వ్ చేస్తావని. వెంటనే అమ్మాయిని వైజాగ్ రప్పిస్తాను అని అనడంతో అలానే అని ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయాడు మార్క్. జైలర్ లక్ష్మి ద్వారా మహిని వైజాగ్ రప్పించేలా చేశాడు మార్క్. హర్ష చెప్తున్నది నమ్మబుద్ధి కాలేదు. ఒక్కసారిగా మార్క్ తన వెంట తిరిగింది. తన గురించి పదే అడిగింది గుర్తుకు వచ్చింది. అసలు నువ్వెవరు? ఎందుకు ఇంత మూడుగా ఉంటావు? ఇప్పటికైనా నువ్వెవరో నాకు చెప్పొచ్చు కదా. చెబితే ఏమవుతుంది? ఆఖరిసరిగా అడుగుతున్నాను, నువ్వెవరో చెప్తావో చెప్పవా అని. ప్రతి విషయంలో నీ గురించి తెలుసుకోవడానికి చాలా తాపత్రయపడ్డాడు మార్క్.
ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది హర్ష మాట్లాడుతూ. నేను బయటికి తీసుకుని వెళ్ళినా సరే నీ గురించి నిజం చెప్తామని మేము ఎంతో వెయిట్ చేసాం. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. కానీ నీ గురించి నువ్వు ఎప్పుడూ బయట చెప్పుకోలేదు. కనీసం మార్క్ నీకు దగ్గర అవుతాడన్నా చెబుతావేమో అని తనకి కూడా నువ్వు చెప్పకపోయేసరికి చెప్పకపోయేసరికి అని వణుకుతున్న గొంతుతో అంది. నీకు నీకు దగ్గరయ్యాడు అని అనడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకోవడం, అప్పుడే జీపు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆగడం వెంటనే జరిగిపోయాయి. వెంటనే అక్కడ ఉన్న స్టేషన్లో అందరినీ తీసుకొని వెళ్ళారు. ముందు మహీరా కూర్చుంటే వాళ్ళ ఎదురుగా కుటుంబ సభ్యులు కూర్చున్నారు. కోపంగా అనిపించింది మార్క్ పోలీస్ అహల్య గారికి. లాస్ట్లో ఇంత ట్విస్ట్ ఇస్తాడని అసలు అనుకోలేదు అని మనసులో కోపంగా అనుకుంది. అప్పుడే ఐపీఎస్ పోలీస్ యూనిఫామ్తో స్టేషన్లో అడుగుపెట్టాడు మార్క్. 6'2" హైట్తో, దృఢమైన శరీరంతో, మ్యాన్లీ లుక్తో ఉన్న మార్క్ని అప్రయత్నంగా చూసిన మహి ఉండిపోయింది అలా బొమ్మల. గుడ్ ఈవినింగ్ సార్ అని అందరూ విషెస్ చెప్తుంటే ఏమాత్రం వాళ్ళ వైపు తిరిగి చూడకుండా చిన్నగా ఊపి వెంటనే వెళ్ళాడు. అప్పటి వరకు తనని రెప్ప వాల్చుకుంటూ చూస్తున్న మహిని చూసి ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆయన తన ముఖంలో గంభీరత్వాన్ని పోకుండా లేడీ కానిస్టేబుల్స్ వైపు చూశాడు. మన పెళ్ళికి ఎక్కడికైనా వెళ్తున్నామా అని అనడంతో, లేదు సార్. మరి ఏంటి పెళ్లి బట్టలతో ఉన్నారు అని మహిని ఉద్దేశించి అనడంతో, నేను ఇప్పుడే చేంజ్ చేయిస్తాను అని అప్పటికప్పుడు చుడీదార్ వేరేది ఉండడంతో తన చేతికిచ్చింది మార్చుకోమని. అప్పుడే ఒక రూము ఉండడంతో వెళ్ళి మార్చుకొని వచ్చింది. అది చూసిన మార్క్కి చాలా కోపం వచ్చింది. వైట్ బ్లూ కలర్ మిక్సింగ్లో జైల్లో ఉండాల్సిన వాళ్ళకి వేయాల్సిన డ్రెస్ ఉండడంతో కోపంగా చూశాడు లేడీ కానిస్టేబుల్ వైపు. అది సార్, అమ్మాయి జైల్లో నుండి వచ్చింది కదా అని అనడంతో కేస్ ఫైల్ని స్టడీ చేశాడు. ఓకే, ఇప్పటికిప్పుడు నేను ఈ అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఇప్పుడే సార్ అని లేడీస్ కానిస్టేబుల్ అనడంతో ఇప్పుడే డీసీపీ గారు ఫోన్ చేశారు మార్నింగ్ కోర్టులో సబ్మిట్ చేయాలని అని అనడంతో గట్టిగా కళ్ళు మూసి తెరిచింది. వెంటనే వాళ్ళమ్మ హల్య గారి వైపు చూసి వెలువింది మహి. జీప్లో తన పక్కనే కూర్చుంది. తను ఎంతో మాత్రం గమనించకుండా అసలు అక్కడ లేనట్టుగా ప్రవర్తిస్తుంటే కొంచెం బాధగా అనిపించిన అదే తన స్నానం అని అనుకుని ఏం మాట్లాడలేదు. అద్దంలో నుంచి మహిని గమనించాడు మార్కు. నిర్మలమైన శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. ఏమన్నా అడగాలనుకుంటున్నావా? లేదు అని అడ్డంగా తల ఊపింది. మంచిది అని స్టీరింగ్ని మీద పట్టు పంచాడు. అయినా సరే ముఖంలో ఎలాంటి భావన కనిపించకుండా వెళ్తున్న దారి వైపు చూపు నిలిపింది. అద్దంలో నుండి తనని చూస్తూ కోపం ఉందా నా మీద? నాకు ఎవరి మీద కోపం లేదు సార్. కనుబొమ్మలు ముడిచి తన వైపు చూశాడు. తన ముఖంలో ఎలాంటి భావం కనిపించకుండా ఉన్న తనని చూసి చూపుని రోడ్డు మీద నిలిపాడు. నేను ఏది కావాలని చేయలేదు. నాకు దేని గురించి అడగాలని లేదు. కానీ నాకు చెప్పే బాధ్యత ఉంది కదా. ప్లీజ్ ఈ విషయం గురించి వదిలేయండి సార్. ఎన్ని రోజులు నాతో ఒక మనిషి కలిస్తే పోనీలే అదృష్టం అనుకున్నాను. కానీ అది నిజం తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని అనుకోలేదు. గట్టిగా శ్వాస పీల్చి వదిలి తన వైపు చూసి చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ నా గురించి నిజం తెలుసుకున్నందుకు అని చెప్పి సీట్కి తలని ఆనించింది. హైవే మీద స్పీడ్గా పోనిస్తున్నాడు. మూసుకుపోయిన కళ్ళలో నుండి కన్నీరు వరదలా పోతుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. అర్ధరాత్రి హైవేలో ఒక డాబా ముందరి దగ్గర ఆపి తినడానికి వెళ్దాం. ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. ఏంటి, నా మీద కోపం వచ్చిందా? లేదంటే అని మాట్లాడబోతున్న మార్క్ని చూసి, చూడండి సార్, నాకు ఇవన్నీ అలవాటే. మీ మీద నాకెంత కోపం ఉంటుంది చెప్పండి. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో ఒకటి జరగబోతుందని. మా ఇంటిని కూడా గట్టిగానే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీ డ్యూటీ మీరు చేశారు. నిజాన్ని తెలుసుకోవడానికి మీ సాయశక్తిలో ప్రయత్నించారు. అందులో మీరు సఫల్యం చెందారు కూడా. ఇంకా మిమ్మల్ని అభినందించాలి సార్. ఒక్క మనిషి నిజంగానే ఎంత బాగా నమ్మించారంటే అసలు ఆమెకి పోలీస్ అని ఎవరికి అనుమానం రాకుండా చేశారు. మీ డ్యూటీ ముచ్చటేస్తుంది. నాకు నిజంగానే ఆకలేదు.
కనుకొని కళ్ళు మూసుకుంది. తను అలానే అనేసరికి కూడా ఏం తినాలనిపించడం లేదు. వెంటనే జీప్ని పోనిస్తున్నాడు. తను తినలేదని తెలిసినా కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నది మహి. తను ప్రయాణిస్తున్నది కూడా తెలియలేదు. వెంటనే మెల్లగా మెలకు వచ్చింది మహిరాకి. తను ఎక్కడ ఉన్నదని కనులు తెరిచి చూసిన తనకి ఒక నది ఒడ్డున జీప్ ఆపి నట్టుగా అనిపించింది. ఎదురుగా చూసింది. అది ఏంటి పోల్చుకోవడానికి క్షణం పట్టలేదు. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ఎదురుగా ఉన్న వాటర్ ఫాల్స్ వైపు చూసింది. మసకబడిన కళ్ళతో ఆశ్చర్యంగా పెద్దవి చేసి ఎదురుగా ఉన్న మార్క్ వైపు చూసింది. అప్పుడే జీపు దగ్గర ఆపి దాంట్లో నుంచి దిగి తన జేబులో ఉన్న సిగరెట్ని కాలుస్తున్నాడు. మెల్లగా కళ్ళు తెరిచిన తన వైపు చూస్తే ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు సార్ అని అమాయకంగా అడిగింది మహి. ఈరోజు కోర్టు లాస్ట్ డేట్. నిన్ను సబ్మిట్ చేయాలి. నీ చేత నిజాలు చెప్పించాలి. అందుకే ఇక్కడ తీసుకొని వచ్చాను అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి తన వైపు చూసి ఏం నిజాలు అర్థం కాక అడిగింది. ఏం చెప్తున్నారో అర్థం కాక తన వైపు చూస్తూ ఉండిపోతే ఏంటి అర్థం కాలేనట్లు చూస్తున్నావు? నిజంగానే అర్థమైందా? లేదంటే అర్థం కాలేనట్లే నా దగ్గర నాటకాలు చేస్తున్నావా? నేను నాటకాలు చేయను సార్. మీరేం అడుగుతున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీ దగ్గర నుంచి ఇంకొన్ని నిజాలు నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని అనడంతో తన వైపు చూస్తుంది. అసలు నువ్వు ఎలా జైల్లోకి వెళ్ళావు? నాకు ఇప్పటివరకు రీజన్ తెలీదు. చెప్తావా? లేదంటే నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయమంటావా? గట్టిగా ఊపిరి పీల్చి ఎదురుగా ఉన్న మార్క్ వైపు చూసి మీరు ఏం అడుగుతారో అడగండి. నేను వాటికి సమాధానం చెప్తాను. నాదొకటే క్వశ్చన్. నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు? నువ్వు చెప్పిన సమాధానాలు బట్టి నేను ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను. కమాన్ స్పీక్ అవుట్. ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయాడు. అతని వైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది మహి. మా అమ్మ అహల్య, మా నాన్న సత్య, ఇద్దరికి పుట్టిన నా పేరు మహీరా. నా చిన్న వయసు వైజాగ్లో ఉండేదాన్ని. కానీ ఉన్నట్టుండి మా అమ్మకి మా నాన్నకి గొడవలు అవ్వడంతో పాటు నేను ఎంత వద్దనుకున్నా సరే మా అమ్మ నన్ను తీసుకొని వెళ్ళిపోయింది. దాని తర్వాత నన్ను ఢిల్లీలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. మా అమ్మ అక్కడికి వరకునే చెప్పి అప్రయత్నంగా మార్క్ వైపు చూసింది. తన ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. దాని తర్వాత మా అమ్మకి ఒక చెల్లి ఉండేది. తన పేరు అఖిల. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆమె భర్త చనిపోయారు. తనకు కూతురు కూడా ఉంది. తన పేరు శృతి. చిన్నప్పటి నుంచి మేము బాగానే పెరిగాం. కానీ తల్లిదండ్రులు లేని అమ్మాయి కదా అని మా అమ్మ కొంచెం ఎక్కువ ముద్దు చేసేది. అప్పుడప్పుడు మా నాన్న నాకు గుర్తుకు వచ్చేవాడు. కానీ మా అమ్మమ్మ అది వచ్చేది కాదు. అక్కడే ఉంటే మా నాన్నని అలా కలవరిస్తూనే ఉంటున్నానని మా అమ్మ శృతి నన్ను లండన్కి తీసుకొని వెళ్ళిపోయింది. అలా తీసుకొని వెళ్ళిపోవడంతో పాటు మా అమ్మ నాన్న జ్ఞాపకాలు మర్చిపోతానని అనుకున్నారు. కానీ ఎంతకీ మా నాన్నని కలవనించేది కాదు. అంతేకాకుండా ఈ గ్యాప్లో శృతి మా అమ్మకు మరికొంచెం దగ్గర ఈ ఆస్తి మీద వ్యామోహం కలిగింది. దాంతో నన్ను అందరి ముందు తిట్టడం, అందరి ముందు తప్పు చేసిన దానిలా నిలబెట్టడం కూడా అయింది. నాకు స్టడీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల లండన్లోనే ఫోటోగ్రఫీ ఆర్ట్ స్కిల్స్లో జాయిన్ అయ్యాను. పేరు కూతురే కానీ నన్ను ఎప్పుడు అలా చూడలేదు. మా అమ్మ ఎక్కువగా శృతిని ముద్దు చేసేది. మా నాన్నని ఎప్పుడైనా అడిగితే తిట్టి కొట్టి చీకటి గదిలో బంధించేది. అలసిపోయిన మనసు కూడా అడగడం మానేసింది కొన్ని రోజులకి. అప్పుడే నాకు అజయ్ పరిచయం అయ్యాడు. చూసిన మొదటి రోజే అప్పటి వరకు ప్రేమను పొందలేని నాకు అజయ్ స్నేహం ఒక వరంలా అనిపించింది. ఆ మాట చెప్తున్నప్పుడు తన కళ్ళుల్లో మెరుపులు గమనించాడు మన పోలీస్ బాబు. అజయ్ పరిచయం నాకు ఒక వరంలా అనిపించింది. ఎందుకంటే నాతో అప్పటి వరకు మా అమ్మ శృతి తప్ప ఎవరూ మాట్లాడేవారు కాదు. కానీ మొట్టమొదటిసారిగా అజయ్ నాతో మాట్లాడుతుంటే ఎంతో సంబరపడిపోయానో నాకు మాత్రమే తెలుసు అని చెప్తున్న మహిని చూసి ఒక్క క్షణం చేతి పిడికిలు బిగుసుకున్నాయి. కానీ కోపం బయట కనిపించకుండా ఏం చెప్తుందని చూశాడు. దాని తర్వాత నా ఫోటోగ్రఫీ ఆర్ట్స్ కంప్లీట్ చేసేసాను. నాతో పాటునే ఆ కాలేజీలోని షాహిర్ వాళ్ళ అన్నయ్య షరీఫ్ నాకు పరిచయం అయ్యాడు. నేను కూడా కొంచెం బాగానే మాట్లాడేదాన్ని. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని. అంతేకాకుండా కొన్ని రోజులకే మేము ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయి కానీ అప్పటికే అజయ్ నాకు ప్రపోజ్ చేశాడు. నేనేం చెప్పాలో తెలియక ఆలోచించి చెప్తాను అన్నాను. మా ఇద్దరి విషయం తెలుసుకున్న షరీఫ్ అప్పటికే నన్ను ప్రేమిస్తూ ఉండటం వల్ల మా ఇద్దరి క్లోజ్నెస్ని చూసి తట్టుకోలేకపోయేవాడు. క్లోజ్నెస్ అంటే ఎలా అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అడిగాడు మార్గం. అలా అడుగుతున్నా తనని చూసి మాట్లాడుకోవడం, ఒకే దగ్గర కలిసి లంచ్ చేయడం, ఫోటో క్రాస్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అంతే. అలా క్లోజ్నెస్గా ఉండేవాళ్ళం.
అని చెప్పిన తన వైపు చూసింది. దాని తర్వాత కొన్ని రోజులకి మా అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడాడు అజయ్. అప్పటికే వాళ్ళు కూడా పేరు మోసిన బిజినెస్ వాళ్ళు ఒకరు ఉండటం వల్ల వెంటనే ఈజీగా ఒప్పేసుకున్నారు. అది అది ఏమాత్రం నచ్చేది కాదు శృతికి. అజయ్ని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. ముహూర్తాలు పెట్టి ఎంగేజ్మెంట్ కూడా పెట్టడంతో నా మనసు ఎంత ఆనందానికి గురైందో నాకు మాత్రమే తెలుసు. నాకంటూ ఒక జీవితం వస్తుందని ఆశపడ్డాను. కానీ ఆ ఆశపడినతోనే నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అప్పుడు నాకు తెలియలేదు. ఒకరోజు నేను అజయ్ మాట్లాడుతుంటే కోపంగా షరీఫ్ వచ్చాడు. నాతో మాట్లాడుతున్న అజయ్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే అది చూసి తనని చూసి ఎందుకు కొడుతున్నావు అని కోపంగా అరిచింది మహి. నువ్వు వీడితో క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే కొడుతున్నాను అని కోపంగా చెప్తుంటే ఎందుకు ఇష్టం లేదు? తను నా కాబోయే ఫియాన్సీ, మధ్యలో నీ పెత్తనం ఏంటి? ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. వాడిని చూడకముందే నేను చూశాను. కానీ నీతో మాట్లాడాలంటే నాకు ఏదో చిన్న భయం. అందుకనే నేను ఇప్పటి వరకు ఆగాను. కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అది నేను తీసుకోలేను. వాటిని వదిలేసి నా దగ్గరికి వచ్చేసాయి అని కోపంగా అరిచాడు తన మీద. అంతే, ఒక్కసారిగా లాగిపెట్టి కొట్టింది మహి. తను పిచ్చా, నీకేమైనా ఒక మనిషిని ఇష్టపడుతుంటే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహించుకొని మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పాడు చేయాలని చూడకు, చంపేస్తాను అని కోపంగా చెప్పి అప్పటికే పెదవుల చుట్టూ రక్తం వస్తున్న అజయ్ని చూసి తన చున్నీతో బెడ్ని తుడిచి వెంటనే అక్కడి నుంచి తనని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోయాడు షరీఫ్. అదంతా పక్క క్యాంపస్లో ఉండి చూస్తున్న శృతికి ఒక కన్నింగ్ ఐడియా వచ్చింది. షరీఫ్ ముఖ్యమైన వ్యక్తి అని అనుకుంటూ, మహి, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి పగ అసలు లేదు. నీలా నేను ఎందుకు లేనా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి నీ జీవితం మారిపోతుంది. నీలో ఎవరు ఉండకూడదు అనేటట్టుగా నేను తీర్చిదిద్దుతాను కదా అని మనసులో అనుకొని షరీఫ్ని కలిసింది. మహి అందరి ముందు తనని అలా కొట్టడం ఓర్చుకోలేని తను కోపంగా రగిలిపోయాడు. నువ్వైతే మా అక్కని ప్రేమించావు అంతేనా? అవును, నాకు ఎలా అయినా సరే మహి కావాలి. నువ్వు ఇలా ఉంటే మా అక్క నీకు సొంతం అవ్వదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు షరీఫ్. ఒక ఆడదానికి ముఖ్యమైనది ఏంటి? నాకేం తెలుసు. ప్రాణం కన్నా విలువైనది ఏంటో తెలుసా? శీలం. అది నువ్వు తీసేస్తావు అనుకో, చచ్చినట్టు అది నిన్నే పెళ్లి చేసుకుంటుంది అని అనడంతో ఆలోచనలో పడ్డాడు షరీఫ్. ఇలా చేస్తే నీకేంటి లాభం? పైగా మీ అక్క కదా, అక్కని కాకపోతే పెద్దమ్మ కూతురు. తను గడుపుతున్న జీవితం నాకు కావాలి. ఆస్తికి వారసురాలు నేనే కావాలి. అందుకే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శృతి, షరీఫ్ ఇద్దరు ప్లాన్స్ వేసుకున్నారు. తను ఎలా హోటల్కి రప్పించాలి. కన్నింగ్ ఐడియా ఆలోచించి వెంటనే షరీఫ్కి చెప్పింది శృతి. అది మంచి ఐడియానే అనిపించి తను మరుసటి రోజు ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. తర్వాత రోజు అదే పనిగా ఫోన్ మోగడంతో వెంటనే కాలేజీ నుండి బయటకు వస్తున్న తనకి ఫోన్ లిఫ్ట్ చేసి ఎదురుగా ఉన్న శృతి నెంబర్ చూసి లిఫ్ట్ చేసింది. శృతి మాట్లాడుతూ, అక్క ప్లీజ్ హెల్ప్ మీ అక్క అని కన్నీళ్ళతో అంటుంటే కంగారుగా అనిపించింది. ఏమైంది శృతి, ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఇక్కడ కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేశారు అక్క. ప్లీజ్ నువ్వు త్వరగా రావా, నాకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను అని అనడంతో వెంటనే అడ్రస్ పంపించు అని కన్నీళ్ళతో చెప్పి ఈవిల్ స్మైల్తో అటు నుండి షరీఫ్ వంక చూసి వెంటనే తన ఫోన్కి అడ్రస్ పంపించింది. అరగంట తర్వాత ఒక హోటల్ ముందు ఆగి వెంటనే డబ్బులు ఆటోవాడికి దగ్గర డబ్బులు ఇచ్చి వెంటనే అక్కడి నుంచి హోటల్ రూమ్ నెంబర్ ముందే తెలియడంతో వెంటనే రూమ్ నెంబర్కి వెళ్ళిపోయింది. రూమ్ నెంబర్ చూసుకోవడంతో వెంటనే లోపలికి వచ్చి ఓపెన్ చేసి కానీ విచిత్రంగా ఎవరు కనిపించకపోయేసరికి అనుమానంతో కనుబొమ్మలు ముడిచి శృతి అని పిలిచింది. కానీ ఎందుకే ఎవరు లేకపోవడంతో శృతి అని కన్నీళ్ళతో పిలుస్తున్న సరే ఎవరు పలకపోయేసరికి అసహనంగా అనిపించి వెంటనే రూమ్స్ మొత్తం చెక్ చేసింది. ఎవరు లేకపోవడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూసిన తనకి సీక్రెట్ రూమ్ డోర్ ఉండడంతో అక్కడి నుంచి సిగరెట్ వచ్చాడు షరీఫ్. తనని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. షరీఫ్, నువ్వేంటి ఇక్కడ? నీ చెల్లెలు నన్ను ట్రాప్ చేసింది. మహి, ఏం మాట్లాడుతున్నా? అవును, మీ చెల్లెలు నేను అనుభవించమని నా దగ్గర పంపించింది అని వాళ్ళిద్దరి మధ్య కుదిరించుకున్న డీల్ మొత్తం చెప్పేసరికి గుండె ఆగినట్టుగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి పరిగెట్టి ఛాన్స్ కూడా తను ఇవ్వకుండా తన చేతిని గట్టిగా పట్టుకొని బెడ్ మీద లాగేశాడు. షరీఫ్, యూ హర్టింగ్ మీ. ఏమాత్రం జాలి అనేది కలగకుండా తన చున్నీ రెండు చేతులు బిగించి కట్టి వెంటనే తన మీద మృగల్లా పడి దాడి చేస్తుంటే ఏం చేయాలో తెలియక తనని వెంటనే పాయింట్లో తన్నింది. వెంటనే కొంచెం పట్టు లూజ్ అవ్వడంతో తనని తోసి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంటే తను తేరుకొని వెంటనే తన చేతిని పట్టుకొని మళ్ళీ బెడ్ మీద లాగేస్తూ అక్కడ ఉన్న ఫ్రూట్స్కి పెట్టిన చాక్ తీసుకొని ఎదురుగా ఉన్న షఫీర్ వీపు మీద గట్టిగా పొడిచింది.
అమ్మా అని అనుకుంటూ పక్కకు పడిపోతుంటే వెంటనే ఏమాత్రం ప్రాణం పోకుండా ఉన్న తనని మళ్ళీ లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే ఈసారి తన పొట్టలో గట్టిగా పొడిచింది మహి. నొప్పి పంటి బిగును ఉంచుకుంటూ తన మెడ దగ్గర పేక పట్టుకుంటే ఇంకో పోటు కూడా పొడిచింది. అప్పుడే ఆ రూమ్లోకి స్పేర్ కేసు ముందే ఉండటంతో పోలీసులు ఎంటర్ అయ్యి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. అలా పొడుస్తున్న మహిని చూడటంతో వెంటనే కానిస్టేబుల్ వైపు చూసి ఆ అమ్మాయిని రిమైండర్లోకి తీసుకోండి అని పోలీసులు అనడంతో టక్టక్గా పోలీసులు తనని కస్టడీలోకి తీసుకున్నారు. జరిగింది మొత్తం చెప్పింది మహి. ఆ తర్వాత నేను పేరు మోసిన వసుంధరాదేవి మరవరాలని న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది. అలా జరగడం వల్ల కురానా ఫ్యామిలీ షేర్స్ మొత్తం పడిపోయాయి. బిజినెస్ నష్టంలోకి వెళ్లకుండా ఉండాలంటే వెంటనే ఏదో ఒకటి చేయాలని మా అమ్మమ్మ ఆలోచించి పోలీస్ స్టేషన్లో ఉన్న నన్ను కలిసింది. కురానా ఫ్యామిలీ షేర్స్ మళ్ళీ తిరిగి రావాలంటే నేను తను మనవరాలని కాదని ఒప్పుకోవాలని, తన అనాథ కూతురని నన్ను తీసి పెంచుకున్నారని చెప్పమన్నారు. ఆవిడ మాట్లాడిన మాటలకి దానికి ఒక్క క్షణం ఆశ్చర్యం వేసింది. ఆస్తి కోసం మనవరాలు సొంత మనవరాలని కాదని నన్ను ఇలా ఎలా చేయమంటున్నారని ఒక్క పక్క బాధేసింది. నేను మా అమ్మ వైపు చూశాను. మా అమ్మ సమాధానం కూడా అదే అని నా ముఖం కూడా చూడకుండా చెప్పడంతో వెంటనే ప్రెస్ మీట్ పెట్టించారు. నా చేత వాళ్ళ మనవరాలు కాదని శృతి వాళ్ళ కూతురిని నమ్మించారు. నిజం ఏంటో చెప్పలేక కన్నీళ్ళతో చూసింది. నిజమని నమ్మి నన్ను జైల్లో పెట్టించారు. అలా 5 సంవత్సరాలు నేను జైల్లోనే మగ్గిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి అజయ్ నన్ను కలవడానికి వచ్చాడు. తన కళ్ళలో లోతైన భావం కనిపించింది. జైల్లో ఉన్నానని చూసి శృతి తనకి డ్రగ్స్ ఇచ్చి లొంగ తీసుకుందని చెప్పాడు. అప్పుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాను. దాని తర్వాత శృతి కూడా నన్ను కలవడానికి ఒకసారి వచ్చి అప్పుడు మీడియాని తనే పంపించిందని చెప్పింది. దానికి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఒకరోజు మా అమ్మమ్మ కలవడానికి వచ్చారు. వాళ్ళు నన్ను కలవడానికి ఎందుకు వచ్చారో ఆ క్షణం అర్థం కాలేదు. వెంటనే ఇవాళ ఎదురుగా చూస్తే కంపెనీ షేర్స్ కొలాప్స్ అవ్వడంతో మా అమ్మని నా మీద చాలా కోపంగా మారిపోయింది. చాలామంది నేను అహల్య గారి కూతురిని ముందుగా చుట్టాలకి కూడా తెలియడంతో వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. అందుకే నన్ను కలిసి ప్రెస్ మీట్ పెట్టించి నా చేతే నేను వాళ్ళ కూతురిని కాదని చెప్పించి అంతేకాకుండా అని అంటున్నా తను చూసి అంతేకాకుండా అని గంభీరంగా వినిపించింది మార్కు గొంతు. నేను డబ్బు కోసం ఇదంతా చేస్తున్నానని, నాకు డబ్బు మీద వ్యామోహం ఎక్కువగానే ఉందని, అంతేకాకుండా శృతి చంపడానికి ప్రయత్నించానని, అంతేకాకుండా అది సన్నగా ఫనుకుతూ కళ్ళల్లో నుంచి కన్నీరు కారిపోతూ కిందనే కూర్చోబడిపోయి మోకాళ్ళ మీద వెక్కి ఏడుస్తూ వ్యభిచారం కూడా చేయడం స్టార్ట్ చేశానని అన్న మాటకి పిడికిలు బీసుకుంది. ఇదంతా వాళ్ళ సింపతి కోసమే. ఈ సింపతి అడ్డు పెట్టుకొని దాన్ని మా అమ్మ కూతురు కాదని బలంగా నమ్మించి కురాని ఫ్యామిలీలో పడిపోయిన షేర్స్ని మళ్ళీ వెనక్కి రప్పించుకున్నారు. నలుగురి దృష్టిలో నన్ను ఒక వ్యభిచారిని, అత్యాచారాన్ని చేసేశారు అని ఏడుస్తూ చెప్పింది. కోపం కళ్ళల్లో కనిపించింది మార్కుకి. దాని తర్వాత కొన్ని రోజులకి షరీఫ్ చనిపోయాడని తెలిసింది. సరే, బతుకుంటే ఏదో ఒక నిజం తన నోటి నుంచి వస్తుందేమో అని ఆశపడ్డాను. అప్పటి నుంచి నా జీవితం మీద ఆశలు పూర్తిగా వదిలేసుకున్నాను. ఈ గ్యాప్లోనే అజయ్కి శృతికి పెళ్లి జరిపించేశారు. ఒక మూగి దానిలా మారిపోయి నా ప్రపంచం 5 సంవత్సరాల పాటు కారాగారంలోనే బతికాను. అంతేకాకుండా పూర్తిగా మూగు జీవంలో బతుకుతున్న 2 సంవత్సరాల తర్వాత మా అమ్మమ్మ నన్ను కలిసి కన్నీళ్ళు పెట్టుకుంది. ఆవిడ ఎందుకు పెట్టుకుందో నాకు అర్థం కాలేదు. కానీ నాకు తెలిసినంతవరకు నిజం తెలిసిందని మాత్రం అనిపించింది. చేతులు కాలక ఆకులు పట్టుకునే ఏం లాభం? విరక్తిగా నవ్వి వెళ్ళిపోయేదాన్ని. అప్పటి నుంచి వారం నన్ను కలవడానికి జైలు వచ్చేది. నేను కలిసేదాన్ని కాదు. నేను హైదరాబాద్ చెంచల్గూడ జైలుకి కూడా షిఫ్ట్ చేయమని అక్కడ ఉన్న జైలర్తో మాట్లాడాను. ఎందుకంటే ఇక్కడే ఉంటే కలవడానికి మా అమ్మ వస్తుందని. నా చేతిలో మా అమ్మ నా బర్త్డే గిఫ్ట్గా ఒకప్పుడు ఇచ్చిన రింగ్ ఇచ్చి అక్కడి నుంచి నేను హైదరాబాద్ చెంచల్గూడ జైలుకి వేయించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను 1 సంవత్సరం పాటు పెళ్లి మీద విడుదల చేశారు. అక్కడ మార్క్ అనే వ్యక్తిని కలిశాను. నవ్వడం మర్చిపోయిన నాకు నవ్వడం నేర్పించాడు. బతకడం తెలియని నాకు ఎలా బతకాలని నేర్పించాడు. ప్రేమని పంచని నాకు ప్రేమని ఎలా తీసుకోవాలని నేర్పించాడు. అతని నిజ స్వరూపం తర్వాత తెలిసింది. అతనికి కూడా నా జీవితంలో ఒక భాగం, నా జీవితం కాదు అని. ఇదే నా జీవితం. మీరు అడగాలనుకున్నది ఇప్పటివరకు మీకు సందేహాలు ఉండకపోయినవి. మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకా నా దగ్గర దాచడానికి చేయడానికి ఏం లేదు. కానీ ఈ విషయాన్ని మార్కుకి ఎలా చెప్పాలని నేను సతమతం అయిపోయాను. శని రోజులు గడిపాను. నాకు మాత్రమే తెలుసు, కానీ అతనికి మాత్రం నా గురించి మొత్తం తెలుసు అని నాకు అర్థమైపోయింది. ఇక మీకు వాస్తవాలు అని చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఏ తప్పు చేయలేదని మాత్రం నాకు తెలుసు. నిజమే, నేను ఒక ప్రాణం తీసేశాను. కానీ నా మీద అతను మృగంలా దాడి చేయబోయాడు. అందుకే నేను అతన్ని చంపేశాను. నా ఒంటి మీద
ఆ ఒంటిని నా కాబోయే భర్తకు మాత్రమే అర్పించాలని అనుకున్నాను. కానీ వాడు నా జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాను. అందుకే అతన్ని చంపేశాను. నేను మర్డర్ చేశాను సార్. కానీ ఎందుకు చేశానో పోలీసుల కోణంలో ఆలోచిస్తే బాగుండేది. కానీ అప్పుడు మీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లేరు కదా, అందుకే నిజాలు అట్టడుగున మగ్గిపోయి ఉన్నాయి అని చెప్పి అప్పటి వరకు ఏడుస్తున్నది కాస్త కన్నీళ్లు తుడుచుకొని ఎదురుగా ఉన్న మార్క్ వైపు చూసి జీప్లో కూర్చుంది. జీప్లో మహి కూర్చోగానే వెంటనే అప్పటి వరకు ముళ్ళ మీద చేతులు బిగించి పట్టుకున్నవాడు కాస్త వెంటనే ఆ చేతుల్ని తీసేసి జీప్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటి వరకు గమనించలేని విషయం తన చేతికి రక్తం వాడిగా కారిపోతుంది. అది చూసినా చలించలేదు మహి. వెంటనే సీట్ కానుకొని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకొని పోతున్న తన కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉంది. అప్పటి వరకు ఏడ్చిన కనులకు తెలియకుండానే నిద్ర కమ్ముకోవడంతో పడుకొని పోయింది. జీపు సడన్ బ్రేక్ వేసేసరికి ఒక్కసారిగా ఉలికిపాటుగా లేచి చూసింది. చుట్టూ మార్క్ తనని చూస్తూ కనిపించడంతో అప్రయత్నంగా చుట్టూ చూసింది. కోర్టు దగ్గర ఉండటంతో వెంటనే డోర్ తీసుకొని బయటకు వచ్చింది. చాలామంది కోర్టుకి హాజరు అవడంతో మౌనంగా ఉండిపోయి మార్క్ వెంటనే బయలుదేరింది. ఒక చైర్లో కూర్చొని జూలియన్లా ఆలోచిస్తున్న మార్క్ కూడా తనని పట్టించుకోలేదు. అప్పుడే నల్లకోటు సరి చేసుకుంటూ 5.9 హైట్, చబ్బీ చిక్స్తో పెద్ద పెద్ద కళ్ళు, ముఖంలో ఎలాంటి మేకప్ వేయకుండా వస్తూ కనిపించిన ఒక అమ్మాయి మార్క్ అని పిలిచేసరికి వెనక్కి తిరిగాడు. ఎవరో అమ్మాయి పిలవడంతో పక్కకు తిప్పి చూశాడు. 5.2 హైట్తో ముఖంలో ఎలాంటి కళ లేకుండా ఉన్న తనని చూస్తూ ఉండిపోవాలనిపించింది మహి. పేద అని గంభీరంగా పిలిచిన మార్కిని చూసి తేరుకొని, ఏంటి మార్క్, నేను చెప్పిందంతా గుర్తుంది కదా అని అనడంతో చిన్నగా తలొప్పింది. డోంట్ వరీ మార్క్, ఇప్పటి వరకు నేను టేకప్ చేసిన ఏ కేసు నేను ఓడిపోయలేదు. ఈ కేసు కూడా నేను ఓడిపోను. ఖచ్చితంగా నిజాన్ని బయటకు తీస్తాను అని చెప్పడంతో కన్నీళ్ళతో చూసింది తన వైపు మహి. ఫోన్లో చూస్తున్న మార్క్ని చూసి, మార్క్ ఒకసారి డాడీ నేను కలవమంటున్నాడు అని అనడంతో అసహనంగా అనిపించి తన వైపు చూస్తే, ఎందుకంటే ఏంటి, నువ్వేమో పెళ్ళి అంటే వాయిదా వేస్తూ వస్తున్నావు. పోనీ సహజీవనం చేద్దామంటే దానికి కూడా నేను రెడీ. నీ మనసులో నా స్థానం ఏంటో ఒకసారి చెప్పొచ్చు కదా. మా డాడీ ఏమొచ్చి నిన్ను ఒకసారి అడగమనా అని అంటున్నాడు. ఇదంతా నేను పడలేను. అందుకే నేను ఒకసారి కలవమన్నాడు అని అప్రయత్నంతో మార్క్ వైపు చూసింది మహి. మహి కళ్ళలో సూటిగా చూశాడు. లోతైన భావం కనిపిస్తుంటే వెంటనే దాన్ని చెరిపేస్తూ కళ్ళని తన వైపు నుంచి చూపుని తిప్పి విరక్తిగా కూడా నవ్వు ఒకటి నవ్వింది. తనని పట్టించుకోకుండా అలానే నేను రేపు కలుస్తాను అని చెప్పి చిన్నగా నవ్వి వెంటనే అక్కడి నుంచి మహిరాని తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్ళి తన వివరాలు అడగడం మొదలుపెట్టింది. చెప్తుంది మహి. అడగకూడదు అనుకుంటేనే అడుగుతూ, మీకు మార్క్కి పెళ్ళి ఫిక్స్ అయిందా? లేదు, మార్క్ చిన్ననాటి స్నేహితుడు. మొన్ననే నేను ప్రపోజ్ చేశాను. మళ్ళీ నేను పెద్ద ఇంట్రెస్ట్ చేయలేదు. భూమి సహజీవనం చేద్దాం ఒప్పుకున్నాను కూడా. తర్వాత దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను అని చిరునవ్వుతో అంటుంటే ఆల్ ది బెస్ట్ అని కష్టంగా ఏడుపుని అనుకుంటూ చెప్పింది. చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ. మీ కేసు పని బట్టి మిమ్మల్ని అందుకే వాయిదా వేయమన్నారు. ఇప్పటి వరకు ఇంత ల్యాక్ చేయాల్సి వచ్చింది అని చిరునవ్వుతో చెప్పి, పర్వాలేదు, నేను కేసు టేకప్ చేశాను కదా, వెంటనే మీకు ఏ తప్పు లేదని నిరూపణ చేస్తాను అని అనడంతో చిన్నగా తల ఊపింది మహి. ఎందుకు బాధపడుతున్నావు మహి? నా మీద తనకి ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నువ్వు ఎందుకు బాధపడాలి? కానీ మీ ఇద్దరి మధ్య జరిగింది ఏంటి అని తన అంతరాత్మ ప్రశ్నిస్తుంటే మౌనంగా ఉండిపోయింది. తనతో గడిపిన జ్ఞాపకాలు క్షణాలు గుర్తుకు వస్తుంటే కష్టంగా కన్నీళ్ళు దిగమింగుకుంటూ ఎదురుగా వేద అడుగుతున్నవన్నీ ఓపికగా సమాధానం చెప్పింది మహి. అప్పుడే కోర్టులోకి హాలియా గారు, అలానే వాళ్ళ బామ్మ వసుంధర గారు, ఇంకా షాహిర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంటే వాళ్ళ వైపు చూసి చెప్పుని పక్కకు తిప్పుకుంది. ఇదంతా చూస్తున్న శృతికి గుండెలో రాయపడినట్టుగా అనిపించింది. అసలు అనుకోలేదు ఇప్పుడు, కానీ నిజాలు బయటకు వస్తే ఇదంతా నేనే కావాలని చెప్తే ఖచ్చితంగా నన్ను జైల్లో వేస్తారు. ఆ శిక్ష నేను అనుభవించలేను. ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. పక్కనే ఉన్న అజయ్ మాట్లాడుతూ, ఏంటి నేను ఏది బయటపడుతుందని ఆలోచిస్తున్నావా? కోపంగా చూస్తుంది తన వైపు. కోపంగా చూడకు, నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సింది. నేను నీ భార్యను. అర్థమవుతుంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న నువ్వు నా దృష్టిలో ఎప్పుడు భార్యవి కాలేదు. అది గుర్తుపెట్టుకో. నా ప్రాణం, నా శరీరం కేవలం మహి కోసం మాత్రమే ఉంటుంది, నీ గురించి కాదు అని కోపంగా చెప్పి కూర్చున్నాడు. ఈ గ్యాప్లోనే షాహిర్ వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకున్నారు. కోర్టులో ఇద్దరు వాదనలు వినిపిస్తున్నారు. వేద ఇంకా షాహిర్ వాళ్ళు. లాయర్, మిస్ మహీరా గారు అని అనడంతో తల ఎత్తి ఎదురుగా ఉన్న లాయర్ని చూసింది. మీరు షాహిర్ అనే వ్యక్తిని పొడిచి చంపారు, అది నిజమే కదా? అవును, నేను చంపేశాను. ఎందుకు? నా మీద అత్యాచారం చేయబడ్డా, అందుకే నేను చంపేశాను. దట్స్ ఆల్ మైట్
మహిరా గారు తన నోటి నుంచి తానే నిజాన్ని ఒప్పుకున్నారు. తనే చంపిందని ఇంతకైనా సాక్షి ఏం కావాలి, ఒకసారి ఆలోచించండి అని అనడంతో జడ్జి గారు బుక్లో నోట్ చేసుకున్నారు. ఎగ్జామ్షన్ మైన్ లాట్, అతని ప్రతిపాదనకి వచ్చిన లాయర్ పొడిచింది అని చెప్తున్నారు, కానీ ఎందుకు పొడిచిందో ఒక్కసారి అడగరా? అది కూడా కారణం తెలుసుకునే కదా మనం మసులుకోవాలి. ఎందుకు ఏం జరిగిందో తెలుసుకోకుండా డైరెక్ట్గా సినిమా చూడకుండానే క్లైమాక్స్ చెప్పేస్తే ఎలా అని వేద ప్రతిపాదన వినిపించింది. ఇదంతా వింటున్న అహల్య గారికి చాలా కోపం వచ్చింది. నేను షహీర్కి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను, కానీ మహిరా మొత్తం అంతా పెంట చేసింది. కురానా ఫ్యామిలీ షేర్స్ మొత్తం పడిపోతే అడుక్కునే బతికే అని మనసులో కోపంగా అనుకుని బోన్లో ఉన్న మహిరాను చూసి కోపంగా అనుకుంది మనసులో. మై లాట్, ఎదురుగా చెప్తున్న ఆమె నాకన్నా 10 సంవత్సరాలు వెనుకపడిన నా జూనియర్. అంతేకాకుండా ఇది 4వ కేసు వాదించడం. ఆమె పిల్ల బచ్చా తెలివితేటలతో వేద గారు ఈ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నట్టు నాకు అనిపించింది. 5 సంవత్సరాల క్రితమే అతన్ని పొడిచినట్టుగా ఎవిడెన్సులు కూడా ఉన్నాయి. కారణం ఏదైనా కావచ్చు, ఒక మనిషిని పొడవచ్చి చంపడం అనేది నేరం. మై లాట్, దీన్ని మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని అనడంతో జడ్జి గారు ఎదురుగా ఉన్న వేద వైపు చూశారు. వాళ్ళ ఎదురుగా ఉన్న నాకన్నా పెద్దవారైన మర్యాదస్తులైన చలపతి గారిని నేను మనవి చేసుకోవాలనుకుంటున్నాను. నిజమే, నేను ఆయన కంటే 10 సంవత్సరాలు తక్కువనే, కానీ నేను టేకప్ చేసిన ప్రతి కేసు ఇప్పటి వచ్చి నేను ఓడిపోలేదు మలాట్. అంతేకాకుండా ఎవరికి అన్యాయం జరగకూడదని నా ఉద్దేశం తప్ప కేసుని తప్పుదారి పట్టించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కూడా. నా క్లయింట్ అనబడే మహిరా గారు ఆ రోజు వాళ్ళ చెల్లి ఫోన్ చేయడం వల్ల, అంతేకాకుండా తనని కిడ్నాప్ చేసినందువల్ల వెంటనే తను వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే శృతి గారు ఆ రోజు అక్కడ లేరు. ఈ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షి, దీని ముఖ్య కారణమైన శృతి గారిని నేను కొన్ని క్వశ్చన్స్ను అడగాలని కోర్టు వారిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అని అనడంతో ప్రొసీడ్. శృతి 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 అని బండ్రోతు 3 సార్లు పిలవడంతో కోర్టువారిని చూసి వెంటనే కొంచెం భయంతో చెమటలు పడుతూ వెంటనే లేచి బోల్లోకి వచ్చి నించుంది. టెన్షన్తో చెమటలు పడుతుంటే దాన్ని కప్పపుచ్చుకొని పైకి లేచి ముఖాన్ని పెట్టింది. మీ పేరు ఇందాక పిలిచారు కదా, ఫార్మాలిటీస్ కోసం అడగాల్సి వస్తుంది, చెప్పండి అని అనడంతో శృతి కురానా. ఐశ్రీ, మీ అమ్మగారి పేరు? మా అమ్మ పేరు అని కొంచెం టెన్షన్గా అనిపించి వెంటనే పక్కనున్న అహల్య గారి వైపు చూసింది. చిన్నగా తల ఊపారు ఆవిడ. వెంటనే అహల్య, మీ నాన్నగారి పేరు సత్యదేవ్. ఐసి, మీ అమ్మకి చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? అక్క. అయితే వాళ్ళ కూతురు ఏమో నాకు తెలియదు అని మాట దాటేసింది. ఎదురుగా ఉన్న ప్రత్యక్ష లాయర్ గారు మాట్లాడుతూ అబ్జెక్షన్ ఇవ్వడం. మళ్ళా ఈ కేసును మిస్ వేద గారు తప్పుదారి పెట్టిస్తున్నారు. వెంటనే ఏదో మాట్లాడుతూ, లేదు మై లాట్, నేను కేసును సరైన మార్గంలోనే తీసుకొని వెళ్తున్నాను, కొంచెం ఓపిక పడితే అన్ని నిజాలు వస్తాయి అని అనడంతో వెంటనే జడ్జి గారు మాట్లాడుతూ అబ్జెక్షన్ ఓవర్ రూల్ అని అనడంతో ఎదురుగా ఉన్న ప్రత్యక్ష లాయర్ వైపు చూసి ఒక్క చిరునవ్వు నవ్వి విసిరి వెంటనే శృతిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. అంటే మీ అమ్మగారి అక్క గురించి మీకేమీ తెలియదు, ఆమె రైట్? ఎన్నిసార్లు చెప్పాలండి తెలియదని కొంచెం గంభీరంగా గొంతుకు తన వైపు చూసి, ఓకే మీకు మహిరాన్కి ఉన్న సంబంధం? తన వైపు చూసి, తాను అనాథ, చిన్నప్పుడు మా అమ్మ తెచ్చి పెంచింది. అనాథనబడే ఈ మహిరా నిజంగా అనాథగా అని మీరు అంటున్నారా? అవునండి. ఎందుకని ఇలా ప్రశ్నలతో టార్చర్ పెడుతున్నారు? నేను ఫార్మల్ ప్రశ్నలు అడిగాను, కానీ మీరు మాత్రం చాలా టెన్షన్గా పడుతున్నారు. కారణం తెలుసుకోవచ్చా? చూడండి, కారణం ఏదైనా కావచ్చు, మీరు అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడిగితే ఎలా చెప్పండి అని కొంచెం లోగొంతులో తడబడుతూ అంటుంటే ఎదురుగా ఉన్న సూటుగా చూసింది మహిరా. అంటే మీ అమ్మ పేరు అహల్య, మరి మీ నాన్నగారి పేరు సత్యదేవ్, మీ అమ్మగారి అక్కకి పుట్టిన పిల్లలు గురించి మీకు తెలియదు అంతేనా? అవును, తడబడుతున్న గొంతుతో అంది. నోట్ దిస్ పాయింట్ మై లాట్, ఈ పాయింట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అనడంతో వెంటనే నోట్ చేసుకున్నాడు. నేను ఇంకొకరిని కూడా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ఆవిడ ఎవరో కాదు, వసుంధర ఖురానా గారు అని అనడంతో చిన్నగా తలుపుతారు వసుంధర ఖురానా అని 3 సార్లు పిలిచిన ఆవిడ కన్నుల్లో అప్పటి వరకు కారుతున్న కన్నీళ్ళు వెంటనే తుడుచుకొని బోన్లోకి వచ్చి నిలబడ్డాడు. మీరు వసుంధర ఖురానా గారు, ఆమె రైట్ అని నడుపుతూ చిన్నగా తలూపారు బోన్లో ఉన్న వ్యక్తి. మీకేమవుతారు? నేను తెలుసుకోవచ్చా? తను నా మనవరాలు అంటే ఎలా? అనాథ కూతురా? లేదంటే తన అనాథ కాదండి, తన అనాథ కాదు, పేగు తెంచి పుట్టిన నా కూతురికి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ అని అనడంతో అందరూ షాక్ అవ్వారు, జడ్జితో సహా. ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కదా ఆవిడ వచ్చి అహల్య సత్యదేవ్ కూతురు ఆవిడ చెప్పింది. ఇంతలో లేని కూతురు ఎక్కడి నుంచి వచ్చింది అని కొంచెం కోపంగా అడిగారు జడ్జి గారు.
అంతా నా మూర్ఖత్వం వల్లే జరిగింది జడ్జి గారు, నా మూర్ఖత్వం వల్లనే జరిగింది. తను నా మనవరాలు అని తెలియడంతో కూడా షేడ్స్ అన్నీ పడిపోయాయి. అంతేకాకుండా సానుభూతి సింపతి కోసం వెంటనే తను నా నోటి నుంచి మనవరాలు కాదని నా నోటి నుంచే చెప్పింది. ఆ పాపాన్ని మూట కట్టుకున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నా మనవరాలు నిర్దోషిగా వదిలేయండి. తనకి ఏ పాపం తెలియదు జడ్జి గారు అని అనడంతో అయోమయంలో పడ్డాడు జడ్జి. కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను. ఎందుకంటే ఈ కేసులో చాలా క్లుప్తంగా ఉంది. అందుకే ఈ కేసుని నేను రేపటికి వాయిదా వేస్తున్నాను అనుకుంటున్నాను. కోర్టు సమయం అయిపోయినందువలన అలాగే దోషి అయిన మహీరాని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోర్టుని ఆదేశిస్తున్నాను. తిరిగి మళ్ళీ ఇదే సమయానికి హాజరు కావాల్సిందిగా కోర్టు వారి పోలీసులకు మనవి చేసుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి గంభీరంగా వెళ్ళిపోయాడు. పోలీసులు మహీరాని కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడే ఉన్న మార్క్ వేదతో మాట్లాడుతూ జీప్లో వెళ్తూ మహీరాని చూసి తన విషయం చెప్పడం అవసరమా? చెబితే ఏమైంది? ఏం లేదు, నేను ముందే చెప్పాను కదా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. నీ ఉద్దేశం నేను గౌరవించాను మార్క్, కానీ నేను నీకు ప్రపోజ్ చేస్తే లివింగ్ రిలేషన్ అన్నా దానికి కూడా ఒప్పుకున్నాను కదా. దాని గురించి డాడీ నీతో మాట్లాడాలని నేనేం తీసుకున్నాను. అందుకే నేను రేపు కలవమన్నారు అని అనడంతో కోపంగా తన వైపు చూసి వెంటనే ఫాలో అవుతూ వెళ్ళాడు. వెంటనే వేద కూడా వెనక్కి తిరిగిపోతుంటే అప్పుడు ప్రతిపక్ష లాయర్ ఎదురుగా నిలబడ్డారు. అతనే చలపతి. అతను కూడా పెద్ద పేరు మోసం లాయర్ ఎదురుగా ఉన్న చలపతిని చూసి వెంటనే పక్కకు తిరిగి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టి ఆపాడు. కోపంగా చూసి చేతిని ఉడిపించుకొని వయసులో పెద్దవారిని గౌరవిస్తున్నాను. ఆ మర్యాదను పోగొట్టుకోకండి. మీకేం కష్టం? నీతో కాంట్రాక్ట్ మాట్లాడడానికి వచ్చాను. కాంట్రాక్ట్నా అని ఆశ్చర్యంగా అడిగింది. దాని వైపు అవును, కాంట్రాక్ట్ని. ఈ కేసు వదిలిస్తే నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను. సిగ్గుగా లేదా నీకు? అని గట్టిగా అరిచాడు తన మీద. మాట్లాడకండి. నేను మాట్లాడటం మొదలు పెడితే నీ నేర చరిత్ర మొత్తం బయటపడుతుంది. బెదిరిస్తున్నావా? కాదు, ఇంకొకసారి ఇలాంటివి పిచ్చి పిచ్చి కాంట్రాక్ట్ పెట్టుకొని దగ్గరికి వచ్చావంటే ఖచ్చితంగా అని చేసి చూపిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోపంగా చూశాడు చలపతి. వెంటనే వెనుక ఉన్న సుల్తాన్ మాట్లాడుతూ ఏంటి అమ్మాయి ఒప్పుకుందా? లేదు, చాలా పెద్ద నీతి నిజాయితీ పరాలుగా ఉంది. దాని నీతిని ఎలా నిలదొక్కుకోవాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు. దాని సంగతి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని సుల్తాన్కి భరోసా ఇచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మహీకి మాత్రం ఉరి శిక్ష పడాలి. ఒకవేళ పడలేదంటే ఎప్పుడు నీ ప్రాణం తీయమని వేరొకరు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలీస్ స్టేషన్కి మహీని ఉంచితే నిర్జీవంగా ఎలాంటి కళ లేకుండా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే పోలీస్ స్టేషన్ తనదే కాబట్టి లోపలికి వస్తూ కనిపించాడు మార్గని మళ్ళీ చూపులు తిప్పుకొని వెంటనే సోనియంలోకి చూస్తూ ఉండిపోయింది. ఆ పక్కనే ఉన్న లేడీ కానిస్టేబుల్ వైపు చూసి ఫుడ్ ఏమైనా పెట్టారా? లేదు సార్. అడిగితే నాకేం వద్దని చెప్పింది. అసహనంగా అనిపించి వెంటనే ఫుడ్ తీసుకురా అని అనడంతో సాంబార్ అన్నం కలిపి ఇస్తుంటే దాన్ని చూసి ఏంటిది, అసలు మనుషులు తినే ఫుడ్డేనా సార్? ఇదే ఉంది అని అసుగుతూ ఉంటున్న తను చూసి తన చేతిలో 500 నోటు పెట్టి వెళ్ళి ఏదైనా తినడానికి పట్టుకున్నాడు. అలానే అని చెప్పి 10 నిమిషాల్లోనే ఫుడ్ ప్లేట్తో తీసుకొని వచ్చి మార్కుకి ఇచ్చింది. అన్నం, పప్పు, సాంబార్, వడియాలు, పెరుగు ఇవన్నీ ముందుగా ఇష్టమని తెలియడంతో వెంటనే అవే తెప్పించి ఎదురుగా ఉన్న సెల్కు లాక్ ఉండడంతో ఓపెన్ చేయి అలానే అని అనుకుంటూ లేడీ కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేస్తే వెంటనే ఫుడ్ ప్లేట్ని తన ముందుకు తీసుకొని వచ్చి తిను, నాకు వద్దు ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు తన వైపు ముఖంలో పెట్టకుండానే చెప్పింది. నేను తినమని చెప్పట్లేదు, ఫుడ్ పెట్టడం నా బాధ్యత కాబట్టి మీకు పెట్టాను. తింటే మీకే మంచిది. నేను చెప్పాను కదా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కదా. మీరు తినకపోయినా వచ్చే నష్టం ఏం లేదు. తింటే తినండి, లేదంటే లేదు అని ఫుడ్ ప్లేట్ని అక్కడ పెట్టేస్తే దానివైపు కనీసం చూడకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. తనని చూసి కోపంతో జీప్ కీస్ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాడు. కళ్ళల్లో నీరు కారుతున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా అలానే ఉన్న మహిరాని చూసి లేడీ కానిస్టేబుల్కి చాలా జాలి వేస్తుంది. అప్పటికీ ఫార్మల్లో ఉండటం వల్ల వెంటనే బండిని కీస్ తీసుకొని వాళ్ళ ఇంటికి ముందు ఆగితే నార్మల్గా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడే తన కొడుకు కోసం వచ్చారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన వైపు చూసి ఏంటి, నువ్వు పోలీస్ ఆఫీసర్ అని నాకెందుకు చెప్పలేదు? బుగ్గలు కొరుక్కుంటూ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే చెప్పలేదు. పోనీలే, నువ్వైనా ఒక మార్గంలో వెళ్తున్నావు,
నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇన్ని రోజులు నాకు ఈ విషయం చెప్పలేనందుకు కాదు, నువ్వు పెద్ద పోలీస్ పని అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటూనే తనని చూసి ఈరోజు సాక్స్ తీసుకుంటున్నాను. ఒక కేసు కూడా హ్యాండిల్ చేస్తున్నాను. ఇప్పటివరకు బాధ్యత లేదు అని అనుకున్నాను, కానీ టీవీలో న్యూస్ చూసిన తర్వాత నీ మీద నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది అని అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్క్ గురించి అన్ని పేపర్లలో చూవేస్తూ ఈరోజు ఛార్జ్ తీసుకున్నట్టుగా వేశారు. న్యూస్ పేపర్లో అప్రయత్నంగా ఆ న్యూస్ పేపర్ చదవడం ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి వెంటనే న్యూస్ ఆశ్చర్యం కలిగించింది. ఉదయం నుండి ఎన్నోసార్లు మార్క్కి ఫోన్ చేశారు, కానీ లిఫ్ట్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత సత్య గారు కూడా నవ్వుతూ విష్ చేశారు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ అనడంతో, అవును నువ్వు డీల్ మొదటి కేసు ఎవరు చేస్తున్నావు, తొందర ఎందుకు, నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్లా? ఆనందించే విషయం అని అనుకుంటున్నాను. చిన్న చిరునవ్వు నవ్వాడు. అవును, ఇంతకీ మహికి విషయం తెలుసా? అవును, మహి కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? తన పని మీద బయటికి వెళ్ళింది. అవునా, సరేలే, అడిగానని చెప్పు. చిన్న చిరునవ్వుతో తనకు విషయం చెప్పి వెళ్ళిపోతుండే తను ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అటు నుండి లేడీ కానిస్టేబుల్ ఎత్తడంతో ఆ అమ్మాయి భోజనం చేసిందా? లేదు సార్, తనకి వద్దని కొట్టి పడేస్తుంది. అసహనంగా అనిపించి ఫోన్ను బెడ్ మీద విసిరి అడ్డంగా పడిపోయారు మార్కు. కనులు మూసుకుంటే తనతో గడిపిన క్షణాలు ఫ్లాష్లో మొదలయ్యింది మార్క్కి. అంతేకాకుండా తనతో ఎందుకు ఇంటిమేట్ అయ్యాను అనిపించింది ఆ క్షణం. లేదు, నేను ఏ తప్పు చేయలేదు. నా డ్యూటీ కోసమే మహిని అడ్డు పెట్టుకున్నాను తప్ప తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు కూడా అని మనసులోనే అనుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఉండిపోయాడు. కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని తీసి పడేయలేక తన బండి కీస్ తీసుకొని వెళ్ళాడు. 10 నిమిషాల్లోనే బైక్ పోలీస్ స్టేషన్ ముందు ఆగితే ఎవరిని పట్టించుకోకుండా లోపలికి అడుగుపెట్టాడు. స్టేషన్లోనే ఒక మూలను పడుకుని ఉన్న తనని చూసి అసహనంగా అనిపించి పడుకున్న కానిస్టేబుల్ వైపు చూశాడు. కానిస్టేబుల్ అని గట్టిగా అరిచిన మార్కుని చూసి వెంటనే ఉలిక్కిపడి లేచారు. మహి కూడా కంగారుగా లేవడంతో ఎదురుగా ఉన్న మార్కును చూసి ముఖాన్ని తిప్పుకుంది. సార్ అని లేడీ కానిస్టేబుల్ చూడడంతో వెంటనే భోజనం ప్లేట్ తీసుకునిరా అని కోపంగా గతించేసరికి అలానే అని అనుకుంటే నిమిషాలనే ఒక భోజనం ప్లేట్తో తన ముందుకు వచ్చి ఇచ్చింది. ఓపెన్ ది సెల్ అని అనడంతో అర్థం కాక బిగ్గముఖం వేసి చూస్తే ఐ సెట్ ఓపెన్ ది సెల్ అని కోపంగా మరోసారి అరిచాడు. దాంతో వెంటనే టక్టక సెల్ ఓపెన్ చేసి తన వైపు చూస్తే వెంటనే తనని పట్టించుకోకుండా అప్పటికీ లేచి కూర్చున్న మహిళని దగ్గరకు వచ్చి భోజనం ప్లేట్ ఎదురుగా పెట్టి తిని నాకు ఆకలిగా లేదు సార్, మీరు ఎందుకు నన్ను బలవంతం చేస్తారు? ప్లీజ్, నేను బలవంతం చేయలేదు. మిస్ మహిరా, సెల్లో ఉన్న వాళ్ళకి భోజనం ఉండేలా చూసుకోవడం మా బాధ్యతను మీరు ధిక్కరించాలని చూస్తే ఖచ్చితంగా దీని పనిష్మెంట్ ఉంటుంది అని కోపంతో అన్నాడు. తన వైపు చూస్తే మీరు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్, దయచేసి నాకు నిజంగానే ఆకలి లేదు, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని కొంచెం రిక్వెస్టింగ్గా ఉంది. అయినా సరే తనని పట్టించుకోకుండా కానిస్టేబుల్ వైపు చూశారు. మేడం, సార్ అడుగుతున్నారు కదా, కళ్ళు మూసుకొని 2 ముద్దలు తింటే అయిపోతుంది కదా, మీరు ఎందుకు అంత రాతంతా చేస్తున్నారు అని కోపంగా అడుగుతున్న తను చూసి ఆకలిగా లేనప్పుడు ఎలా తినమంటారండి? అది నాకు తెలియదు. తింటే బాగుంటుంది, లేకపోతే ఖచ్చితంగా బలవంతంగా 2 చేతుల్ని కట్టుపెట్టైనా సరే తినిపించాల్సి ఉంటుంది అని ఏ భావం లేకుండా అడుగుతున్న మార్కుని చూసి అప్పటి వరకు కళ్ళల్లో నుంచి కారుతున్న కన్నీరును పొండి చేత్తో తుడుచుకొని తనని తీసుకొచ్చిన ప్లేట్ని విసురుగా లాక్కుంటూ వెంటనే పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటుంది. పాపం ఆ తాటకి నిజంగానే కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చేసింది మహికి. లోపల ఎంత బాధ ఉన్నా సరే ముద్ద గొంతుకు ఎలా దిగుతుంది? తన పరిస్థితి కూడా అప్పుడు అలానే తయారవుతుంది. అదేం పట్టించుకోలేని మార్క్ ప్రశాంత్ మాత్రం తనని తింటున్నంత వరకు చూసి వెంటనే పొలమారుతున్న మహిని చూసి కంగారుగా తన మీద కొట్టి పక్కనే ఉన్న మంచినీళ్ళు తాగిస్తున్న మార్క్ వైపు చూసి మళ్ళీ వెంటనే చూపుని తిప్పేసింది. నా గురించి నీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఇంకొకసారి బెట్టు ఏమైనా చేసావో అని కోపంగా చెప్పి జాగ్రత్త, తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని అనడంతో వెంటనే లేడీ కానిస్టేబుల్ తల ఊపింది. వెంటనే అక్కడి నుంచి మహిని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు. కానీ మహి మాత్రం తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్
కనిపించకుండా జాగ్రత్త పడుతూ వెళ్తున్న మార్గ వైపు కూడా చూడలేదు. తిరిగి ఇంటికి వస్తున్న తనకి అరుంధతి గారు కనిపించారు. నాన్న, నువ్వు పెద్ద పోలీస్ అంట కదా, ఈ రోజంతా నీ గురించే చెప్పారు తెలుసా. నాకు ఎంత సంతోషంగా ఉందో. తనని చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీరు చాలా లక్కీ మేడం, మిమ్మల్ని చాలా బాగా డీల్ చేస్తున్నారు అని అక్కడే కూర్చొని తనకు టైంపాస్ ఇస్తున్న మహిళని కానిస్టేబుల్ చూసి అంటుంటే వెతుగా కూడా నవ్వుతూ, నా అంత దురదృష్టవంతులు లేరని అంటుంటే, నాకు పరిచయం లేని పేరు లక్కీ అని నన్ను సంశయించడానికి వచ్చారా? అయ్యా, అలా ఏం లేదు కాదు మేడం. సార్, నిజంగా మీరు తినకపోతే మీరు తిన్నారా లేదని ఫోన్ చేస్తే తినలేదని చెప్తే వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసారు. అదంతా ఆయన డ్యూటీ పర్పస్నే వచ్చారు తప్ప మరేం లేదు. మీరు ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. అది కాదు మేడం అని ఏదో అంటున్న తనని చూసి, నాకు నిద్ర వస్తుందండి అని ఆ పక్కనే పడుకుంది. తనని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లేడీ కానిస్టేబుల్. బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు మార్కు. వెంటనే ఒకసారి పబ్లో ఇచ్చిన పెన్ డ్రైవ్ చూసి, ఇదే రేపు సాక్ష్యంగా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించుకొని మరోసారి ఆ వీడియోని చూసి పక్కన పెట్టి ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీద వాలిపోయాడు. మార్క్, చెప్తున్నాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఒకప్పుడు తను అంటున్నా కూడా ఇంటిమేట్ అయిన ఘటన గుర్తుకు వచ్చి, నేను ఎందుకు ఇలా చేశాను అని మనసులో కోపంగా అనుకుని వెంటనే నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడు. కేవలం తన నోటి నుంచి నిజాలు రాబట్టడానికి తనకు దగ్గరయ్యాను, తనతో కలిశాను, తనతో తిరిగాను, అంత మాత్రం తను ఎందుకు నాకు గుర్తుకు వస్తుంది అని కళ్ళ మీద చేతులు పెట్టి రబ్ చేసుకొని కుంటే ఏడుస్తూ కనిపించిన మహి కనిపించింది. ఇది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని కోపంగా మనసులో అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి 2 దమ్ములు కొడుతుంటే అప్రయత్నంగా చందమామ వైపు చూశాడు. అది చూసిన తనకి ఒకప్పుడు తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ చంద్రుల్లో ఎవరు కనిపిస్తున్నారు తెలుసా మార్క్ అని బీచ్ ఒడ్డున తనతో మాట్లాడిన మహి అనేసరికి, ఇంకెవరు బాబు, నువ్వే గుర్తుకు వస్తావు. ఎందుకంటే చందమామ ఎప్పుడు తెల్లగా ఉన్నా నీకు ఒక అరవిందాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా అని చిరునవ్వుతో అంది మహి. సిగరెట్ కాల్చినా సరే తనకి మనశ్శాంతి లేకపోవడంతో అసహనంగా అనిపించి కబోర్డ్లో ఉన్న బీర్ బాటిల్ తీసి గడగడ తాగుతున్నాడు. మరుసటి రోజు కోర్టుకి హాజరయ్యి ఇతరుల లాయర్లు వాళ్ళ ప్రతిపాదనను వినిపిస్తున్నారు. మహిరా గారు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. మై లార్డ్, మీరు అనుమతిని ఇస్తేనే నేను ప్రొసీడ్ అవుతాను అని అనడంతో ఆయన వైపు తీక్షణంగా చూసి, ప్రొసీడ్ చిన్నగా నవ్వి మహీరా దగ్గరికి వచ్చారు లాయర్. మిస్ మహీరా గారు, మీరు శృతికి కిడ్నాప్ అయిందని నిన్నటి ప్రతిపాదనలో మీ లాయర్ గారు మీ తరపున వాదించారు. అంతేకాకుండా మీరు శృతి కోసమే ఆ హోటల్కి వెళ్ళారని చెప్పారు. యాక్చువల్లీ అక్కడ ఈ శృతి లేదు, అవునా? అవును, ముభావంగా చెప్పింది. మరి శృతి లేనప్పుడు వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలి కదా, అక్కడ మీకేం పని? నేను శృతి కోసం చుట్టూ చూశాను, కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. మీరు చెప్పినట్టు తిరిగి వచ్చేస్తున్న సమయాన పక్కనే రూమ్ డోర్ తీసుకొని అందులో షరీఫ్ వచ్చాడు. భయం వేసింది. వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నానా, చేతిని పట్టుకుని బెడ్ మీద లాగేశాడు. ఐసీ, అయితే మీరు అక్కడ శృతి లేదు? అవును, తను లేదు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. శృతి అక్కడ లేదంటే శృతి ఫోన్ కాల్ రావడం కూడా అబద్ధమే ఉండొచ్చు కదా. పోనీ దానికి సంబంధించిన వ్యక్తి శృతిని అడుగుతాం. నేను శృతిగానే ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాను అని అనడంతో చిన్నగా తల ఊపి వెంటనే శృతి అని 3 సార్లు పిలవడంతో వెంటనే ధైర్యంగా బోన్లోకి వచ్చి నిలబడింది. శృతి అంటే మీరే కదా? అవును సార్. ఎదురుగా ఉన్న ఆవిడ మీకేమవుతారు? నాకు అక్క లాంటిది. కానీ అక్క కాదు, అంతేనా? అవును, చిన్నప్పుడు మా అమ్మకి తనని పెంచుకుంది కదా. ఓకే, మీరు తనకి ఏమైనా ఫోన్ కాల్స్ చేశారా? లేదు సార్, అలాంటిది నేనేం చేయలేదు. ఫోన్ కాల్స్ నేను ఎందుకు చేస్తాను? నేను ఆ టైంలో చదువుకోవడానికి కాలేజీలో ఉన్నాను. దట్స్ ఇట్ యువర్ ఆనర్. ఈమె చెప్పింది ముమ్మాటికి నిజం. ఈవిడ కావాలనే ఆ హోటల్కి వెళ్ళింది. ఎందుకంటే అంతకుముందే షరీఫ్ ఈ మహీరా రిలేషన్లో ఉన్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నారు, కానీ దానికి ఈమె ఒప్పుకోలేదు. దాంతో వాదనలు ఆడుకున్నారు. మధ్యలో పాపం నా క్లయింట్ అయిన షరీఫ్ చనిపోయారు. అబద్ధం, అతను చెప్పింది అంతా అబద్ధం. నిజం చెప్తున్నాను జడ్జి గారు, నేను ఏ తప్పు చేయలేదు జడ్జి గారు అని కన్నీళ్ళతో ప్రాధేయపడుతున్న మహీరాని చూసి ఆర్డర్ కాముగా ఉండిపోయింది. అబ్జెక్షన్ మై లార్డ్ అని వేద అనేసరికి చిన్నగా తల ఊపి, ప్రొసీడ్ చలపతి గారు. ఈ కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అసలు నిజం అది కాదు, నేను చెప్తాను. మీరే చూశారు కదా, మీరే విన్నారు కదా, వసుంధర ఖురానా గారు తినే మనవరాలని చెప్పింది. ఒకసారి ఆవిడని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలని నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వసుంధర ఖురానా అని 3 సార్లు పిలవడంతో బోర్లోకి వచ్చి నిలబడింది. వసుంధర గారు, మీరు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి, ఎదురుగా ఉన్న ఆమె మీకేమవుతుంది? కష్టంగా కన్నీళ్ళని దిగమింగుకుంటూ, నాకు మనవరాలు.
మీ మనవరాలు అంటే అహల్య కూతురు, పెంచిన కూతురా లేదంటే కన్న కూతురా? పెంచిన కూతురు అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. వెంటనే జడ్జి మాట్లాడుతూ, అదేంటమ్మా, మీరు ఒకలాగా చెప్పారు, అంతకుముందు వీళ్ళు ఒకలా చెప్పారు. నేను తనని ఎలా అయినా సరే బయటకు తీసుకొని రావాలని చెప్పాను, కానీ అసలు నిజం తిని నా కూతురు కాదు. అబద్ధం చెప్పకండి అమ్మ, ఎదురుగా ఉన్నది మీ కూతురే కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? వేద గారు, మీరు ఆమెను బలవంతం చేస్తున్నారు. కోర్టుకి కావాల్సింది సాక్ష్యం. మీరే అన్నారు కదా, తనని పిలిపించి మరి పిలిచినా సరే ఆవిడ నిజం చెప్తుంటే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎదురుగా ఉన్న మహిరా ఆవిడ వైపు చూస్తూ ఉండిపోయింది. కంట్లో కన్నీరు ఇంకిపోయినట్టుగా ఉన్న తనని చూస్తుంటే ఆ పక్కనే ఉన్న అహల్య గారు కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యారు. అమ్మ, మీరేం మాట్లాడుతున్నారు? మీకేనా అర్థమవుతుందా? ఎందుకు అబద్ధాన్ని అంతగా చెప్తున్నా మీరు నిజాన్ని ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్పట్లేదు అమ్మా అని ఎదురుగా ఉన్న వసుంధరాదేవి గారిని క్వశ్చన్స్ వేసింది వేద. ప్రతిపక్ష లాయర్ మాట్లాడుతూ, మై లాట్, వేద గారు వసుంధర గారిని బెదిరించినట్లు మాట్లాడుతున్నారు, దయచేసి కొంచెం సున్నితంగా అడగాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను అని అనడంతో అసహనంగా అనిపించింది వేదకి. ఎదురుగా ఉన్న వసుంధర గారు జడ్జి వైపు చూసి, ఇంకొంచెం కష్టమైనా సరే నేను తను నా మనవరాలు కాదండి, ఎక్కడో దొరికితే అహల్యగా పెంచుకుంటే నా మనవరాలు శృతితో పాటు ఆదరించాను అని అనడంతో ఎదురుగా ఉన్న మహిళలో ఏమాత్రం భావం కనిపించకుండా ఎదురుగా ఉన్న వసుంధర గారిని చూస్తూ ఉండిపోయింది. అమ్మమ్మ, ఏంటి ఇలా మారుస్తుంది? ప్రతిపక్ష లాయర్ చలపతి మాట్లాడుతూ, మై లాట్, నేను అన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మీకు పక్కద ఆధారాలతో సాక్ష్యాలు మీకు సేకరించి మీకు అందించాను. అందులో మొదటిది అహల్య గారికి అలాగే ఖైదీ అయిన ఈ మహిరకి డిఎన్ఏ అసలు మ్యాచ్ అవ్వలేదు. అంతేకాకుండా మహిర చిన్నప్పటి నుంచి డబ్బు మీద వ్యామోహంతో పెరిగింది. దాంతో మొదట అజయ్ అనే వ్యక్తితో రిలేషన్షిప్లో స్టార్ట్ అయ్యి అంతకన్నా గొప్పవాడైన చనిపోయిన నా క్లయింట్ షరీఫ్ కనిపించడంతో అజయ్ని నిర్దాక్షిణంగా వదిలేసి తనతో కలిసి తిరిగింది. అమాయకుడైన చనిపోయిన వ్యక్తి ఆయన షరీఫ్ నిజంగానే మహిరని ప్రేమ నిజమని నమ్మి తనతో సహజీవనం కూడా చేశాడు. పాపం తనతో అవసరాలన్నీ తీర్చుకొని తనని అవాయిడ్ చేస్తున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తూ కనిపించడంతో ఆ హోటల్లోనే ఆ గదిలోనే ఎవరు తన ఫ్రెండ్ ఇన్ఫామ్ చేయడంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఇది ఏంటని నిలదీశాడు. దాంతో మాట పెరిగి తనని గట్టిగా అక్కడే ఉన్న షార్ప్ నైఫ్తో తనని పొడి చేసింది. మాలాట్, ఇది అసలైన నిజం అని కుండలు బదులు కొట్టినట్టుగా అరుస్తూ చెప్పడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది మహి. ఒక్కసారిగా మొక్కల మీద కూర్చోబడిపోయింది. అందరూ ఒక్కసారిగా టెన్షన్ పడి వేద మహి అనుకుంటూ వెళుతుంటే ఎదురుగా ఉన్న వేదాన్ని చూస్తూ చేయి అడ్డుపెట్టింది రావద్దంటూ. మెల్లగా ఎదురుగా ఉన్న జడ్జి వైపు చూస్తూ ఎదురుగా ఉన్న వసుంధర గారి వైపు అప్రయత్నంగా అహల్య గారి వైపు 2 లైన్స్ వెనకాలన్న మార్గ వైపు చూసింది. ఏంటి మహిర గారు, నిజాలు నా నోటి నుంచి వచ్చేసరికి మీరు అలా కళ్ళు తిరిగి పడిపోతే ఏంటంటారు? మహిళాట్, ఈయన ఒక అమ్మాయిని కూడా చూడకుండా చాలా నీచంగా తనని అంటున్నాడు. అసలు నిజం అది కాదు అని కంగారుగా అంటుంటే, అయితే నిజమైతే మీరు నిరూపించండి. మీ దగ్గర తనకి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? వెంటనే మార్క్ ఇచ్చిన ఎవిడెన్స్ని ఇచ్చింది జడ్జికి. మహిళాట్, ఇది సూర్య ఇచ్చిన మార్క్ ఇచ్చిన ఎవిడెన్స్. తనని ఒక్క దగ్గరికి తీసుకొని వెళ్ళి నిజాలని చెప్పించాడు. అంతేకాకుండా ఈ వీడియో చూడండి అని తాగిన మత్తులో ఒకసారి అజయ్ మాట్లాడిన మాటలు రికార్డ్ చేయడంతో అది సాక్ష్యంగా చూపించడం చాడు. మార్క్, మహి అంటే నాకు చాలా ఇష్టం భయ్య, తను అంటే నాకు ప్రాణం, కానీ ఆ శృతి ఉంది చూడండి, ఆ శృతి ఇదంతా కావాలని చేసింది. పాపం నా మహి ఏ తప్పు చేయలేదు అని అంటున్న వీడియోని చూసి ఒకంత ఆశ్చర్యపోయాడు అజయ్. ఈ వీడియో ఇక్కడికి ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటే అప్రయత్నంగా మార్క్ వైపు చూశాడు. వెంటనే కోర్టు ఎదురుగా ఉన్న మహి వైపు చూసి, నువ్వేమన్నా చెప్పాలమ్మా? కన్నీళ్లు తుడుచుకుంటూ మరోసారి అహల్య వసుంధర గారి వైపు చూసి కష్టంగా కన్నీళ్ళని అదిగా మింగుకుంటూ, నేను కూతురిని కాదు, పెంచిన కూతురుని అని చెప్పినప్పుడు, చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని ఆడించిన మా అమ్మమ్మ తను మనవరాలు కాదు నువ్వని చెప్పినప్పుడు నిజంగా నేను కాదు అని అనడంతో కంగారుగా, ఏం మాట్లాడుతున్నా మహి, కొంచెమైనా బుద్ధి ఉందా అని వేద అంది. నన్ను మాట్లాడనివ్వండి అని వేద వైపు చూసి అంది మహి. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.